పోటీ డాన్సింగ్ ఐకాన్. సంక్రాంతికి పందెం కోళ్ల పోటీ ఎంత గట్టిగా ఉంటుందో అంతకంటే పెద్ద పోటీ ఇవ్వడానికి మా కంటెస్టెంట్లు సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ జడ్జెస్. మారో మారో గోలీ మారో అరే యారో యారో సనియారో లెట్స్ డు ఇట్. చీ అవతలబో అని మనం ఎన్ని సందర్భాల్లో అంటాం, మీరు అంతగా ఆలోచించకండి, ఒకే ఒక సందర్భంలో అంటాం, అదే మా టీం లీడర్లు వచ్చే సందర్భం. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. ఏంటి మీరిద్దరు కలిసి వచ్చారు? మేము ప్రేమ పక్షులం. నువ్వు ప్రేమ పక్షి ఏమో గానీ వీడు హక్కు పక్షి కదా. సరే గాని మొన్న కన్నడలో ఒక లవ్ లెటర్ ఇచ్చాను కదా, అది ఎలా అనిపించింది? ఏముంది అందులో? నక్లిస్ బేకు, చైన్ బేకు, బ్రాస్లెట్ బేకు, రింగ్ బేకు, అన్ని బేకు బేకు బేకు. మాకేంటి గోలా? అమ్మాయి మేగ్గాడికి అన్ని బేకులు ఎందుకు రాసావమ్మా? సరే మనందరికంటే పెద్ద ఒక అతను ఉన్నాడు. ఆయన వచ్చారా? పెద్ద కొండ వస్తాం చూడు. ఏంటి రవి, ఎందుకు ఇంత డల్ గా ఉన్నా? ఏం చెప్పమంటావు నవ్య, ఈ మధ్య నేను అప్పుల పాలు అయిపోయాను. నువ్వు అప్పుల పాలే అయ్యావు. ఈయన ఉప్పుల పాలు అయ్యాడు. నువ్వు అప్పుల పాలే అయ్యావు, ఈయనేదో ఉప్పుల పాలు కూడా అయ్యాడు. ఇది క్వార్టర్ పాప అగ్గిపెట్టి మచ్చే చెప్పాలి మాకు. ఎన్ని ఓకే గానీ నాకు డౌట్ నవ్య, నువ్వు ఎంత క్యూట్ ఉంటావు కదా, పోయిపోయి ఆయన పడ్డావేంటి? ఎంత క్యూట్ గా ఉన్నా, ఎంత అందంగా ఉన్నా ఒక బొకడాగాడికి పడాల్సిందే కదా. అయితే ఆడికే పడు, అయితే ఆడికే పడు. సో ఈ వారం లేడీస్ ఛాలెంజ్ వీక్. ఓకే, సో ఈ వారం లేడీస్ ఛాలెంజ్ వీక్ కాబట్టి ఫస్ట్ రౌండ్ ఎవరితో ఛాలెంజ్? ఛాంపియన్స్ టీమ్. ఓకే, సో ఫస్ట్ రౌండ్ లేడీస్ టీమ్ వర్సెస్ ఛాంపియన్స్ టీమ్. సో ఈ ఛాలెంజ్ మీరు స్టార్ట్ చేస్తున్నారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారా? మేమే స్టార్ట్ చేస్తాం. ఎవరిని పంపిస్తున్నారు? దిశ. ఓకే, లేడీస్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ దిశ. V2, the most powerful women's cricket team from India. తీసేసుకుంది, చూడాలి ఏమవుతుంది. ఫుల్ టాస్ డెలివరీ తిప్పి కొట్టింది. yes it's six. తరం తరం నిరంతరం విసాసం విరామయం దైవశోదయం. తరం తరం నిరంతరం నిరంజనం విసాసం నిశీదిలో నిరామయం జయించగా ఉషోదయం. స్టేడియంలో ఎవరు లేరు? ఎందుకంటే మేము ఆడవాళ్లము, మగవాళ్ళు కాదని. మగవాళ్లలాగా క్రికెట్ ఆడలేమని, మగవాళ్లలాగా బౌండరీలు, సిక్స్లు అవుట్ ఆఫ్ ద స్టేడియం కొట్టలేమని. అంతేకాకుండా మగవాళ్ల కన్నా ఆడవాళ్లు గొప్ప కాదని మీరు అనుకుంటున్నారు కాబట్టి మా క్రికెట్ టీం మీకు గొప్ప కాదు సార్. స్పోర్ట్స్ లో ఈ ఆడ మగ తేడా ఏంటి సార్? మనకు కావాల్సింది ఎనర్జీ. మనమంతా ఒకటే అనే భావం.
మనం ఆడుతున్నది దేశం కోసమనే గర్వం. ఒక మిథాలీ రాజ్, లాంగెస్ట్ ఇండియన్ క్యాప్టెన్, క్రికెట్ దేవుడు సచిన్ తర్వాత 22 సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడుతున్న మహిళ. గుల్జానా గోస్వామి ఇండియన్ క్రికెట్ ఓడిఐలోనే అతి ఎక్కువ వికెట్స్ తీసిన మహిళ. స్మృతి మందన్న ఐసీసీ ఇంటర్నేషనల్ బెస్ట్ క్రికెటర్ అని పేరు పొందిన మొదటి భారత మహిళ. మేము 1 కాదు 2 కాదు 3 సార్లు వరల్డ్ కప్ ఫైనల్స్ చేరాము. కానీ మాకు మగవాళ్లలా సపోర్ట్ మాకు ఇయ్యరు సార్. అదే ఉండింటే మేము కూడా ఈ 3 వరల్డ్ కప్లు దేశానికి అర్పించేవాళ్ళం. ఆడదంటే ఇంట్లో దీపం మాత్రం వెలిగించేది కాదు, మన దేశపు కీర్తిని కూడా పెంచేది. ఇంకొంచెం సపోర్ట్ మీరిస్తే స్పోర్ట్స్ లో, గేమ్స్ లో మన జాతీయ జెండా పట్టి జాతీయ గీతాన్ని అన్ని దేశాలలో మొదటి స్థానంలో వినిపించేలా చేస్తాం. Congratulations, well played, well played. Revan garu. Very well conceptualized based on women's cricket team. Basically encouraging sports anmata even for girls. So very well done Disha. Chala baundi. I liked your attitude. I liked your body language. Especially I want to call the girls and the whole team in fact. Please come on stage. You guys are just amazing. Where are the boys? I just want to say, team, all of you were just amazing. You guys rocked the stage. Right low, this girl with the short hair. What's your name? Sejal. Sejal. Thank you. तुम्हारा expressions ना hard दिया तुमने. Kishore Master. మాస్టర్ ఒక విమెన్ స్పోర్ట్స్ ని థీమ్ గా తీసుకుని వాట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ యూ కేమ్ అవుట్ విత్ మాస్టర్. చాలా బాగుంది. అండ్ కొరియోగ్రఫీ నాకు చాలా నచ్చింది. ఎస్పెషలీ గర్ల్స్ ఇక్కడ డాన్స్ చేస్తున్నారు, బాయ్స్ వెనకొచ్చి యునో దే డూయింగ్ దేర్ స్టఫ్. సో ఓవరాల్ ఇట్ డిడ్ంట్ సీమ్ ఇన్కంప్లీట్ బికాస్ గర్ల్స్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, బాయ్స్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో ఐ అబ్సల్యూట్లీ లవ్ ద పర్ఫార్మెన్స్ మాస్టర్. Disha, you killed the performance, my dear. Your body language, your attitude, expressions, ani chala baundi, and great message in the end that support women also in, you know, in sports as well. Great dedication to the Indian cricket team. Thank you. Nanta garu. Energetic boys and girls on stage, and they were like fire on stage. Well done, and thank you for bringing this concept on stage, Master. Chala baga convey ayindi and support us. Master ji. First of all, boys సూపర్, ఆల్ బాయ్స్ సూపర్. దీనికి హైలైట్ వాళ్ళే, ఎందుకంటే వీళ్ళు కొట్టేదానికి వాళ్ళు బాల్ లాగా ఎగరాలి. ఆ బాల్ ఫీల్ రావాలంటే పాపం వాళ్ళు ఎగిరితే గానీ వీళ్ళు కొట్టేదానికి ఉండదు. ఆ ఫీల్ వచ్చింది, వాళ్ళు అంత హైట్ ఎగిరితేనే వచ్చింది. సో అందుకే వాళ్ళకి. అండ్ టోటల్ గ్రూప్ చాలా బాగా చేశారు. నైస్ పర్ఫార్మెన్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ జడ్జెస్, అండ్ థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. కాదు భయ్య, క్రికెట్ ఆడి చాలా రోజులైంది. ఆ బ్యాట్ బాల్ అవి తెస్తే ఆడేద్దాం. ఏంటి ఆడుకోవడానికి వచ్చి అనుకుంటున్నారు ఏంటి మీరు? డాన్స్ షో ఇది కాదా? అలాంటిది మళ్ళీ మళ్ళీ వస్తుంది ఆ ఛాన్స్. బ్రేక్ లో ఆడుకోండి, బయటికి వెళ్ళండి, కోళ్ళ ఫామ్ పక్కన అని ఒక్కసారి వాసన స్టార్ట్ కొడితే వెళ్ళిపోద్ది. బాబు క్రికెట్ నేను కూడా ఆడతా. సరే సార్, రండి సార్. సార్ ఇది ఎవరికి? అది ఆదికి. ఆది నాకేంటండి, నేను ఎంపైర్ అయితే. అంటే మా దాంట్లో ఎంపైర్ కూడా ఆడొచ్చు లాస్ట్ లో. అందరం కలిసి ఒకేసారి వేస్తాం అప్పుడు. రెడీ సార్. ఇది ఎవరికి సార్? అది నీకే. థ్యాంక్ యూ సార్. ఇది సార్ నాకు. వెరీ గుడ్.
ఇది ఎవరికి సార్? నా ఎదురున్నోడికి. రవి నీదే బ్యాటింగ్ ఫస్ట్. రవి గారికి. సార్ మీది లాస్ట్ సార్. వంగబెట్టి మార్కులు వెనకేశారు. మేము జస్ట్ వంగబెట్టాం మీరే. అవుట్ కాదు. వాడికి ఒక చపాతీ చెప్తున్నా. ఒక్కొక్కరికి సార్ 3 బాల్స్ బ్యాట్స్మెన్. ఓకే, ఆల్ రియల్స్. ప్రదీప్ మాచిరాజు ఆన్ ద ఫ్లోర్. ఆల్ రియల్స్ ఏంటర్ ఒకటి అయిపోయింది. ఓకే. లాస్ట్ బాల్ ప్రదీప్ మాచిరాజు. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మయ్య. సెకండ్ బ్యాటింగ్ మీరే బాలింగ్. That's a 4. అమ్మో సార్ బౌలింగ్ రెడీ సార్, రెడీ. లాస్ట్ బాల్ సార్, లాస్ట్ బాల్. సార్ మన మ్యాచ్ విన్నాం, ఇంకా లేదు, మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయింది. హలో డన్ సార్. లాస్ట్ లో ఎంపైర్ ఆడకుండా ఆడేస్తారు మీరు రెగ్యులర్ గా ఆడుతుంటారు కదా, మాకు ఇచ్చేయండి సార్. వెళ్ళి కీపింగ్ చేయవా? అది వెళ్ళి కీపింగ్ చేయను. థర్డ్ ఎంపైర్ కూడా అవుట్ ఇచ్చారు సార్. అవుట్. ట్రయల్ బాల్ అది. రెడీ మా. లాస్ట్ బాల్. అవుట్. ఎంపైర్ అవుట్ ఇచ్చారు. ఓకే, రెడీయా? ఆలోచించుకో మరి. బౌలింగ్ అండి. ఒరే ఎంత మీ ఫ్రెండ్ అయితే మాత్రం తొల్లిన బాల్ కూడా 6 ఇస్తారా మీరు? ఓకే, సో మిస్టర్ చిపోట్లే, చెప్పండి ఛాంపియన్స్ టీం నుంచి ఎవరిని పంపిస్తున్నారు? తేజును పంపిస్తున్నారు. ఓకే, ఛాంపియన్స్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ తేజస్విని. అడుగులు
Such a beautiful song. Ante beautiful ga perform chesi. Thank you so much. Master ji. Choreographer. కన్నా నాకు చిన్న డౌట్ బాయ్స్ కి ఈ గెటప్ వేసుకొని చేయాలని ఎందుకు అనిపించింది? గర్ల్స్ సాంగ్ కి గర్ల్స్ చేస్తారు కదా మాస్టర్, సో లీడ్ గర్ల్ గా పెట్టి లైక్ బాయ్స్ ని గర్ల్ గా చెప్పేద్దామని అనుకున్నా మాస్టర్. ఓకే, బాయ్స్ బాగా చేశారు, చాలా బాగా చేశారు బాయ్స్. వాళ్ళు ఎక్కడ మిస్ అవ్వకుండా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కి కష్టపడుతూ ఏది అమ్మాయిలాగా చెయ్యాలని చెప్పి బాగా ప్రయత్నించారు. కొరియోగ్రఫీ బాగుంది, ఇంకా ఎందుకు కావాలి. ష్యూర్ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. కన్నా ఇది ఒక సింపుల్ స్వీట్ నైస్ యాక్ట్. తేజు ఇలాంటి పర్ఫార్మెన్సెస్ మీరు చాలా చూసాము, అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇన్ రాంగ్ వే, బట్ నెక్స్ట్ టైం ఐ నో కన్నా యుల్ బౌన్స్ బ్యాక్ స్ట్రాంగ్. ఓకే, ఆల్ ది బెస్ట్. తేజు యాజ్ యూజువల్ యు రాక్డ్ ఇట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. నంత గారు. కన్నా, యా మ్యామ్. నాకు మీ సైడ్ నుంచి వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇస్ ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇలా చేసి వెళ్ళిపోతుంది. ఇలా కదా నాకు ఆల్రెడీ తెలుసు, నాకు చాలా ఈజీ జుజుబి అలా చేసేస్తుంది అది. సో కొంచెం కష్టం ఇవ్వండి, హార్డ్ వర్క్ ఇవ్వండి తేజుకి, అలాంటి పర్ఫార్మెన్స్ తీసుకురండి. ఓకేనా? ఓకే మ్యామ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. Okay, it's voting time. Team leaders along with your contestants on stage, please. First vote, Primani garu. Disha. Master ji. Of course, Disha. Nanta garu. Disha. Congratulations, Disha. This round winners. హలో అంకుల్, ఏమేంటి రిలాక్స్ అయ్యండి సోఫాలో. నువ్వు ఓడిపోయిన టీం లీడర్ భయ్యా. అయితే आप हार गए, ఇది రావు. ఇప్పుడు ఓడిపోయిన టీం లీడర్ కి మన టాస్క్ ఇవ్వాలన్నమాట, పనిష్మెంట్ ఉంటుంది. ఓకే రా, టీం లీడర్ అన్నారు, లేచిరారు ఆవిడే. సో చెప్పండి, టాస్క్ మీరే ఇవ్వాలి. టాస్క్ ఏంటంటే 4 దగ్గర 4 సూట్ కేసులు ఉన్నాయి. ఓకే, అందులో డబ్బులు తీసి ఎంత ఉన్నాయో లెక్క పెట్టాలి. సరే సార్, అకౌంట్స్ లో అమౌంట్స్ అంటే చెప్పాలి. ఓకే. ఎంత సార్ సూట్ కేసు? 1+1 ఆఫర్ ఏమైనా ఉందా? హలో, సూట్ కేసులు అమ్ముకోవడానికి రాలేదు, ఇక్కడ అకౌంట్ లెక్కడానికి వచ్చాం. సార్ మీ అకౌంట్ లెక్క పెట్టమంటే మరి అమ్మో. నా అకౌంట్లకే మీరు ఇలా ఫీల్ అయితే ఇక అక్కడ మధ్యలో ఉన్నాయన. మ్యూజిక్. 1 సెకండ్. ఇందులో ఎంత ఉంది అనుకుంటున్నారు? ఇంత. రాంగ్ ఆన్సర్. ఓకే, ఎంత? ఇంత. అంత పెట్టి కొడతా చెప్తున్నా. ముందు ఇది ఎలా తీయాలి అనేది తెలియాలి మీ అందరికి. మనం ఫస్ట్ ఇలా అనాలి, అప్పుడు దీన్ని ఇలా అంటే అది రాకపోవచ్చు. ఇది తీయకుండా ఏది రాదు సార్, 2 తీస్తేనే వస్తుంది సార్. ఇది కూడా తీయాలి. ఓ అవునవును, ఇది తీయాలి. ఈ 2 తీసినప్పుడు ఇది ఎందుకు వెనక్కి వెళ్ళదంటే అది వెళ్ళదంతే. కాబట్టి ఇలా అంటే చాలు, ఇందులో ఏం ఉండవు. అప్పుడు 1,50,000 ఉన్నాయి. లెక్క పెట్టండి. ఇప్పుడు నేను రోబో క్యారెక్టర్ చేస్తాను. చిట్టి. 1,00,000. మరి రోబోలా ఉండాలి కదా సార్. 50,000. 1,50,000 పట్టుకో. సూట్ కేస్. 1,50,000 ఎవరి అకౌంట్? జూనియర్స్ దగ్గర 1,50,000 ఎందుకు ఉంటుంది? ఎందుకుంటదంటే మా డాడీ 6 గంటలు ఏం చేశారు, నువ్వు తీసుకెళ్లే దారిలో నువ్వేం చేసావు అని భయపడుతున్నాను. అప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఛాంపియన్స్ పెట్టే. అసలు ఇది టాస్క్. ఇది ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను సార్, మీరు సమాధానం చెప్పాలి. ఓకే. డాన్సింగ్ ఐకాన్. ఎస్. దీని రివర్స్ లో చెప్పండి. నాన్ సింగ్ ఐకాన్. ఐకాన్ ఎలా వస్తుంది సార్ చివరిలో? ఓకే, థ్యాంక్ యూ. డాన్సింగ్ ఐకాన్. నాకి ఏంటయ్యా బూత్ వచ్చేస్తుంది అది. చాలా సింపుల్. నోసిఐ జినిడి నాడ్ నోసి జింక్ నాడ్. వెల్కమ్ టు D14 నోసి జింక్ నాడ్.
ఇప్పుడు D14 కూడా రివర్స్ లో చెప్పు. నీ 14 నోసి జింక్ 14 ఎందుకు వచ్చింది లాస్ట్ లో? 14 రివర్స్ లో ఉండాలి కదా. 14 నిట్టి 14 నీ 14 ఏంటరా ఆవిడ కంటే ఎక్కువ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు D14 కూడా రివర్స్ లో చెప్పు. ఈడ్ నీట్ 14 జింక్నాడ్. ఇప్పుడు స్టార్ట్ చేయి. హాయ్ హలో వెల్కమ్ టు హాయ్ హలో వెల్కమ్ టు ఈడ్ నోసి ఫుడ్స్ జింక్నాడ్. సరే ఇప్పుడు హాయ్ హలో వెల్కమ్ రివర్స్ లో చెప్పు. హాయ్ హలో వెల్కమ్ టు D14 డాన్సింగ్ ఐకాన్. అలా వెల్కమ్. నీ లాంగ్వేజ్ వచ్చేసిందిరా మాకు అనస్థిషియా. జింక్నాడ్. ఈ ఒక్క లింక్ చెప్పేసి క్లోజ్ సార్ మనం. హై లోహో ఊహో అమ్రదభూ త్రిరా. సార్ 9:30 9:30కి వచ్చేయ్. వెరీ గుడ్ అమ్మా. ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దీని తర్వాత బ్రాండింగ్ ఉన్నాయి, అవి తర్వాత చూసుకుందాం మనం. Let's begin round 2. So, ladies team leaders, second round A team to challenge. Juniors team. Okay, so second round ladies team versus juniors team. Okay, so second round మీరు స్టార్ట్ చేస్తారా వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం. మిస్టర్ రవికృష్ణ. మహాలక్ష్మి. Okay, so juniors team నుంచి let's welcome మహాలక్ష్మి. అరే ఏంట్రా ఇది? అరే ఇది టైం మిషన్. దీంతో మనం ఫ్యూచర్ చూడొచ్చు. అవునా? అంటే ఇప్పుడు ఎలా ఉన్నామో దాన్ని మనం ఫ్యూచర్లో చూడొచ్చు అనమాట. మరి ఒకవేళ ఓల్డ్ సాంగ్ ప్లే చేస్తే ఓల్డ్ సాంగ్ అయినా న్యూగా చూడొచ్చు. మరి ఆ ఫ్లేవర్ మిస్ అవుతామో? ఫ్లేవర్ మిస్ కాదురా, మజా పెరుగుతుంది. అవునా? అయితే ఒకసారి వసే రావాలమ్మా సాంగ్ ప్లే చేయరా? ఓకే. Dance. అది అంకుల్, అందరూ మీ మంగమ్మ లాగా లో బ్యాటరీ ఉండరమ్మా. ఇక్కడ ఫుల్లీ చార్జ్డ్ ఒసే రాములమ్మ.
సూపర్ రాములమ్మ అదిరిపోయింది సూపర్. మాస్టర్ జీ కొరియోగ్రాఫర్ ప్లీజ్. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా. శోభిత నువ్వు ఒక్కసారి నన్ను కలవడానికి ఇన్స్టిట్యూట్ కి వచ్చావు కదా అసిస్టెంట్ గా. అప్పుడు నేను రిజెక్ట్ చేశాను. ఇప్పుడు చెప్తున్నాను నువ్వు నా దగ్గర అసిస్టెంట్ కి చేయి, నేను ఖచ్చితంగా నేను అసిస్టెంట్ కి తీసుకుని వెళ్తాను. నిజంగా యూ హ్యావ్ దట్ కెపాసిటీ. నువ్వు ఎప్పుడు వచ్చినా చాలా డెడికేట్ గా ఏదో కొత్త తీసుకురావాలని వస్తావు, న్యూ గా ట్రై చేస్తావు. డాన్స్ కంపోజిషన్ లో ఎక్కువ హడావిడి చేయవు, నీట్ గా ఉంటది, క్లీన్ గా ఉంటది. ఏ పాటకి ఎంత కావాలో అంతే కంపోజ్ చేస్తావు. నేను ఇంతకు ముందు ఇలానే ఉండేవాడిని. నేను 100 రూపాయల పాటకి 500 కంపోజ్ చేసేవాడిని. తర్వాత నాకు ప్రభు సార్ చెప్పిన తర్వాత నేర్చుకున్నా 100 రూపాయలకి 100 రూపాయలే చేయాలి, 500కి 500 చేయాలి. అది నీకు ఎవరు చెప్పకుండా నువ్వు అదే చేస్తున్నావు. నిజంగా నేను దానికి అప్రిషియేట్ చేస్తున్నాను నీకు. మహాలక్ష్మిలో నాకు బాగా నచ్చేది కూడా తను కూడా హడావిడి చేయదు. ఏ డ్రెస్ కి ఎంత స్టెప్ వేయాలో అంతే చేస్తుంది, ఏమి చేయదు. సో ఆ కంట్రోలింగ్, ఆ బాడీ లాంగ్వేజ్ కంట్రోలింగ్ చాలా కష్టం. అంటే మీటర్ లో డాన్స్ చేయటం అంటారు దాన్ని. ఎంట్రీతోనే ఫుల్ మార్క్స్ పడ్డాయి. మళ్ళీ ఎండ్ లో నార్మల్ సాంగ్ ప్లే చేసేసారు. అప్పుడు ఆ మజా పోయింది. డబ్ స్టెప్ కంటిన్యూ గానీ పెట్టుంటే ఇంకా సూపర్ గా వెళ్ళిపోయింది. సో అదొక్కటి మిస్సింగ్ అంతే. మిగతా ఓవరాల్ గా చాలా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. Shobita, one thing what I really like is full robotic lo, the metal, the silver idi kaakunda you gave a bit of red also. Adi she stood out in this performance in that costume also. Chala baagundi. Chala baagundi. I love the choreography. Mahalakshmi tinesavu ma ee performance ni. Chala baagundi. Thank you ma'am. Nanita garu. I want to talk to all the dancers. Everybody are doing so well. Semi robotic అయింది కదా. Actually నాకు తెలిసింది ప్లస్ అయింది. బికాస్ 1 or 2 బాయ్స్ కొంచెం అది బిగినింగ్ లోనే నార్మల్ మూమెంట్స్ చేశారు ఒక 2-3 ప్లేసెస్ లో. బట్ స్టిల్ సెకండ్ హాఫ్ యూ టుక్ ద సేమ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోబోటిక్ లేకుండా దట్ మ్యాచ్డ్ అన్నమాట. బట్ ఓవరాల్ ఇట్ వాస్ నైస్. గుడ్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. Okay, it's voting time. Team leaders along with your contestants on stage, please. First vote, Nandita garu. Mahalakshmi. Thank you. Master ji, me vote. Mahalakshmi. Thank you, Master. Premani garu, me vote. Mahalakshmi. Thank you. Congratulations. Let's begin round 3. So Nikhil, so third round, A team to challenge. Jody. Okay, so third round, ladies team versus Jody's team. So third round మీరు స్టార్ట్ చేస్తున్నారా లేక ఛాన్స్ ఇస్తున్నారా? థర్డ్ రౌండ్ మేమే స్టార్ట్ చేస్తాం. ఎవరు పంపిస్తున్నారు? Rajlakshmi. రాజ్యలక్ష్మి. మరి చెప్పే. ఓకే అది తెలియదు మాకు. ఓకే, లేడీస్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ రాజ్యలక్ష్మి. Make
వెల్ డన్ డార్లింగ్, సూపర్. ప్రియమణి గారు. రాజలక్ష్మి, టు బ్రింగ్ ఇన్ ద గాడ్ ఆఫ్ డాన్స్ ఆన్ ద స్టేజ్, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. 100 on 100 brownie points I'll give you for trying his style, a moonwalk lanti, and you know, trying to do MJ style on stage. You did a terrific job. Chala baundi. I'd like to talk to Nagesh, please. Master, nizanga idea ki hats off. Thank you. Thank you. So skeleton తీసుకొచ్చి the skeleton and Rajalakshmi is dancing. So Venaka you got in the flowers and the stars and whatever. And ikkada you got in his shirt, you got in his shoes. Idea was phenomenal, master. Because Michael Jackson antene it's like full on energy kada. So I wanted that energy thing from the skeleton also. Aina skeleton వచ్చి ఆడితే కూడా it should be like Michael Jackson is dancing. So a kick నాకు miss అయింది, master. Baba Rajalakshmi is going on, ఆమె full she's doing all MJ style. I didn't get that kick from the skeleton side, master. So అది మీరు next time please. Yes. All the best. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్ జీ. థాట్ సూపర్. దాంట్లో మళ్ళీ యోన్ లైట్స్, యోన్ లైట్ అంటారు దాని, యూవి లైట్స్, దాంతో చేయటం అనేది నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఎక్కడో శృతి తప్పింది అంతే, మిగతా అంతా బాగుంది. అండ్ అమ్మాయి చాలా బాగా చేసింది. బొమ్మ ఉంది కదా, ఆయన అన్ని మర్చిపోయినాడు. సో మర్చిపోవటం వల్ల మళ్ళీ అది అందుకోవడానికి ఆ స్టైల్ దొరకలే ఆయనకి. సో అందువలన అది మిస్ ఫైర్ అయింది. మిగతాదంతా సూపర్. ఆల్ ది బెస్ట్. బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. నంత గారు. MJ style on stage, Rajalakshmi so good, yeah, on stage. And master, UV light, white color and all those background, it was looking so good here. Chala 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 bagundi idea. Anukunna idea right convey ayindi, strong ga avvaledu. But yeah, overall it's nice. For eyes it was so beautiful. Thank you judges. Thank you guys. Good luck. ఓకే, ఇక నవ్య గారు. దిలీప్ అండ్ అదితి వస్తున్నారు. జోడీస్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ దిలీప్ అండ్ అదితి. Rebel
సూపర్ ఎనర్జెటిక్ సాంగ్. వెల్ డన్ సూపర్. మాస్టర్జీ కొరియోగ్రాఫర్ నీ కొరియోగ్రఫీ నీ ఫార్మేషన్ అంతా చాలా బాగా చేసాం. ఎప్పుడో అయిపోయింది శివ, అక్కడ దాటేసి మనం వచ్చేసాం. చాలా రోజులు అయిపోయింది ఇలాంటి స్టైల్ ఇదంతా చేసి బాగాలేదంట్లా. వాస్తవం చెప్పాలంటే ఇదే కొరియోగ్రఫీ నువ్వు సినిమాలో ప్రాపర్ గా హెడ్ టు బ్లాక్స్ పెట్టుకొని చేసుకొని కానీ సేమ్ గాని తీస్తే సమ్ మిలియన్స్ వస్తాయి నీ కొరియోగ్రఫీకి. సో మూవీ కొరియోగ్రఫీ అంటే ఇదంతా సినిమాలో బాగుంటాయి. ఎందుకు సినిమాలో బాగుంటాయి అంటున్నానంటే 1 2 3 4 అనేది మనం ఇలానే చూడాలి. అంటే లెన్స్ ఇలానే చూస్తే ప్రాపర్ గా బాగుంటాయి. ఇంత పెద్ద స్టేజ్ లో జడ్జిలకి దూరంగా ఉన్నారు. దాంట్లో ఏంటంటే మీరు ఎంత చేసినా కూడా చిన్న అనిపిస్తాయి. సౌండింగ్ ఏమో బాగా అని ఫుల్ ఉంది. సో దాని వల్ల కనబడవు. స్టేజ్ కొరియోగ్రఫీ వేరే, మూవీ కొరియోగ్రఫీ వేరే. నేను మీకు సజెషన్ ఇచ్చేది స్టేజ్ కొరియోగ్రాఫ్ చేయండి. సో మూవీ కొరియోగ్రాఫర్ అనేది మూవీకే బాగుంటాయి. ఓవరాల్ గా బాగుంది. నెక్స్ట్ టైం చిన్న కాకుండా స్టేజ్ కి సరిపోయేలాగా అందరికి కనబడేలాగా మీరు ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. బాగా చేయండి. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు శివ కొరియోగ్రఫీ నాకు చాలా నచ్చింది. ఫార్మేషన్స్ అదిరింది. దిలీప్ అండ్ అదితి యాజ్ యూజువల్ యు గైస్ డిడ్ అ గుడ్ జాబ్, నో డౌట్ అబౌట్ ఇట్. వన్ ప్లేస్ లో అదితి ఆ జంప్ మిస్ అయింది when you were supposed to land on there, but now since we are inching towards the quarter finals ఇలాంటి చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా మేము నోట్ చేస్తాం. సో just take care of that, but otherwise as such it was a nice neat choreography. థ్యాంక్ యూ మ్యామ్. నంత గారు దిలీప్ అండ్ అదితి వస్తే ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఉంటదని ఒక ఐడియా మైండ్ లో ఆల్రెడీ ఉంది, బట్ వీ వర్ ఎక్స్పెక్టింగ్ సమ్ వావ్ పర్ఫార్మెన్స్. సో నెక్స్ట్ టైం అది చూసుకోండి. ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. Okay, it's voting time. Team leaders along with the contestants on stage, please. Okay, let's see. ఈ రౌండ్ విన్నర్స్ ఎవరో. ఫస్ట్ ఓట్ మాస్టర్ జీ. నా ఓటు దిలీప్ అండ్ ఆదిత్య. ప్రియమణి గారు. జోడి. నంత గారు. దిలీప్ అండ్ అదితి. కంగ్రాచులేషన్స్ గైస్. ఈ రౌండ్ విన్నర్స్. Okay, thank you everybody. Next week malli kaludam. Until then, tata bye bye. Good night. Thank you.